విమానం దిగక ముందే జాతీయ మీడియాలో పబ్లిసిటీ చేయించారు. ఎముకలు కొరికే చలిలో చినబాబు పాదయాత్ర అంటూ, దావోసును దున్నేస్తున్న నారా లోకేష్ అంటూ, అప్పుడు ఐటీ కోసం బాబుగారు, ఇప్పుడు ఏఐ కోసం బాబుగారు అంటూ ప్రచారం చేయించారు. దాదాపు 6 నెలల ముందు నుండే దావోస్ పర్యటనపై హడావుడి మొదలైంది. దావోస్ని ఇక్కడకు తెప్పిస్తామని కూటమి ప్రభుత్వం మాట్లాడింది. దావోస్ పర్యటనకు 80 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించిన సీఎం చంద్రబాబు ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనుదిరిగారు. సమావేశాలకు వారం ముందే జాతీయ మీడియాలో ప్రచారం, ఇంటర్వ్యూల కోసం కోట్లలో చెల్లించారు. చంద్రబాబు గారు తీరా అక్కడికి వెళ్లాక పెట్టుబడులు ఆకర్షించడాన్ని పక్కన పెట్టేసి స్వీయ ప్రచారంలో మునిగిపోయారు. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా మన ఏపీ బృందం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు. ఇంత కష్టపడినందుకు బిల్ గేట్స్తో ఫోటో మిగిలింది. దాన్నే పెట్టుబడిగా ఉపయోగించారు. మన దేశం నుంచి అక్కడికి వెళ్లిన చిన్నా చితక వ్యాపారులు బిల్ గేట్, ఇతర ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో ఫోటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగి బిల్ గేట్స్తో సమావేశమై ఆ ఫోటోను యెల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు బిల్ గేట్స్కు ఇప్పుడు సంబంధం లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అప్పుడు అంటే 1995లో ఐటీ కోసం, ఇప్పుడు 2025లో ఏఐ కోసం బిల్ గేట్స్తో బాబుగారు అంటూ ప్రచారం చేసుకున్నారు.